హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1920 పిక్సెల్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను లైన్ సెగ్మెంట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ సేమ్ అదే ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి కీబోర్డ్లో Ctrl+D క్లిక్ చేసుకుంటే రిపీట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఎన్నిసార్లు క్లిక్ చేసుకుంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నేను 5 లైన్స్ తీసుకుంటాను. ఇప్పుడు 4 అయినాయి కదా, 5 లైన్స్ అయితే తీసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకుంటాను. గ్రూప్ చేసుకున్న తర్వాత అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇది మనకు సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేసుకుంటాను. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ఫ్రంట్ అని పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ అయితే చేసుకుంటాను. ఓకే, రొటేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఎలిప్స్ టూల్ అయితే తీసుకుంటాను. తీసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా ర్యాండమ్గా డ్రా చేసుకుంటాను. సో డ్రా చేసుకుందామని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్. ఆఫ్టర్ దట్ దీన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకొని వీటికి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఏదైతే కాపీ అయితే దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ అయితే తగ్గించుకొని ఈ స్క్వేర్లోకి ఫిట్ అయ్యే విధంగా చూసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను షేప్ బిల్డర్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను డబల్ క్లిక్ ఇచ్చి ర్యాండమ్గా ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసేసుకొని నేను ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ షేప్ బిల్డర్ టూర్ పని ఏంటి అంటే ఈ షేప్స్ అన్నిటిని మ్యాచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా నేను ఒక షేప్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఓకే, సో డిజైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక రెక్టాంగిల్ టూల్ అయితే తీసేసుకొని ఇలా ఒక రెక్టాంగిల్ అయితే డ్రా చేసేసుకొని ఇక్కడ ర్యాండమ్గా దీనికి ఒక డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చేసిన తర్వాత దీన్ని నేను రొటేట్ చేసుకుంటాను. సో ఇక్కడ యాంగిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి 45 డిగ్రీస్ పైన 45 క్లిక్ చేసుకొని ఎంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇది మనకు 45 డిగ్రీస్లోకి రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయిన తర్వాత దీన్ని నేను కొద్దిసేపు ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, ప్లేస్ చేసేసుకొని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ ఏదైతే షేప్ వచ్చిందో దీన్ని మనం ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ రౌండ్ ఉంది కదా, ఈ చిన్న రౌండ్ ఏదైతే ఉందో దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, డ్రాగ్ చేసేసుకున్న తర్వాత వీటి ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పాత్ అని చూపిస్తుంది కదా, సో ఇక్కడ వీటి ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఈ ఆరెంజ్ కలర్ని మ్యాచ్ చేయాలి. సో ఇలా ఫస్ట్ మనం ఇక్కడ వీటికి మ్యాచ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి మ్యాచ్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి మ్యాచ్ అయింది. సో అలాగే కొద్దిగా మనం వెనకకి తీసుకెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మనం ఇంటర్సెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయిందనమాట. సో ఈ విధంగా కొద్దిగా మనం ఇంటర్సెక్షన్ చేసుకున్నట్లయితే మనకు షేప్ బిల్డర్ టూల్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చేయి చూపిస్తాను చూడండి. అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ బిల్డర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే తీసేసుకొని సో ఇక్కడ నేను ఒక షేప్ అయితే డ్రా చేస్తాను. సో సింపుల్గా ఇలా ఒక షేప్ని అయితే డ్రా చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి రెడ్ కలర్తో పని లేదు, దీన్ని డిలీట్ చేసేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ ఏవైతే ఉన్నాయో రెండింటిని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ పైన క్లిక్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ఫ్రంట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇది మనకు పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వీటికి మనం గ్రేడియంట్ కలర్స్ అయితే ఇద్దాం. సో ముందుగా ఎల్లో కలర్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను విండోలోకి వెళ్ళి ఇక్కడ మనకు గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ డిఫాల్ట్ గ్రేడియంట్ అయితే వస్తుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది డిఫాల్ట్.
సో ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకుందాం. సో సింపుల్గా దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాను, ఒక కాపీ వచ్చేస్తుంది. సో వైట్ కలర్ ఏదైతుందో దీని ప్లేస్మెంట్ అనేది ఇక్కడ లొకేషన్లో వచ్చేసి 50% పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు అది మనకు సెంటర్లోకి వచ్చేస్తుంది. ఈ బ్లాక్ కలర్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఇంకా 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. సో కర్సర్ చూసినట్లయితే కర్సర్ కింద ప్లస్ సింబల్ అని వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఒకటైతే యాడ్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి దీని కలర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఈ స్వాచెస్లోకి వెళ్ళి ఇక్కడ ఈ బ్లాక్ తర్వాత ఇక్కడ సెకండ్ యాష్ కలర్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దీన్ని నేను ఇంకొక కాపీ అయితే చేసుకుంటాను, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. సో దీని లొకేషన్ వచ్చేసి ఇక్కడ నేను 75% పెట్టేసుకుంటున్నాను, అండ్ దీని లొకేషన్ వచ్చేసి ఇక్కడ 25% పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ గ్రేడియంట్ ఒక యాంగిల్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 45 degrees పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీనికి నేను స్ట్రోక్ రిమూవ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఆఫ్టర్ దట్ ఈ గ్రీన్ కలర్ని కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మనం ఒక గ్రేడియంట్ అప్లై చేసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే వైట్ అండ్ బ్లాక్ అని ఉంటుంది, డిఫాల్ట్ గ్రేడియంట్, ఇదైతే అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ బ్లాక్ ప్లేస్లో నేను డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను, అండ్ వైట్ ప్లేస్లో కూడా డబుల్ క్లిక్ ఇచ్చి అదే బ్లూ కలర్ని తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి దాన్ని నేను డార్క్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇలా డార్క్ చేసుకుంటే మనకు అది డార్క్ అయిపోతుంది. CMYKలో K అనే టూల్ బార్ని మనం ఇలా డార్క్ చేసుకోవాలి. సమ్వేర్ అరౌండ్ 80 వరకు పెట్టేసుకుంటున్నాను. అండ్ దీని యాంగిల్ వచ్చేసి సేమ్ ఇక్కడ నేను 45 degrees పెట్టేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ దీని స్ట్రోక్ కూడా మనం రిమూవ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వేసుకుందాం మనం. విడ్త్ వచ్చేసి 1080 pixels అండ్ హైట్ వచ్చేసి 1920 pixels పెట్టేసుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ బ్లాక్ పెట్టేసుకుందాం. హారిజాంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్, రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ టు బ్యాక్. అండ్ మన లోగోని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, సో మన లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయించండి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్